వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ సుప్రియ. ఆంధ్రప్రదేశ్లో వర్ష ప్రభావం గురించి ఐఎండీ కొన్ని సూచనలు చేయడం జరిగింది. అలాగే రెడ్ అలర్ట్ కూడా ప్రకటించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అల్పపీడన ప్రభావం భారీగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఏ జిల్లాల్లో వర్ష ప్రభావం ఉంటుందో మనం ఇప్పుడు క్లారిటీగా తెలుసుకుందాం. ఐఎండీ సూచనల ప్రకారం పశ్చిమ మధ్యం ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడిందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కోడంకి కూర్మనాథ్ తెలిపారు. ఇది రాగల 36 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో శనివారం అక్కడక్కడ భారీ వర్షాలు, ఆదివారం అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలిన చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. ఇక కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయన్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు గొర్రెల కాపరులు చెట్ల క్రింద, పోల్స్, టవర్స్ కింద బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు. కృష్ణానది వరద ప్రవాహం దిగువకు విడుదల చేస్తున్నందున నదీ పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. నది వాగులు దాటే ప్రయత్నం చేయరాదని తెలియజేశారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరుగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.